హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న మార్పులు చేర్పులు, అంటే అంగన్వాడీ వ్యవస్థలో ఐసిడిఎస్ వ్యవస్థలో జరుగుతున్న నూతన మార్పుల గురించి ఈరోజు నేను ఈ వ్లాగ్లో చెప్పాలి అనుకుంటున్నాను. మనం అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా మార్చుతున్నారా, ప్లే స్కూల్గా మార్చుతున్నారా అనేది చాలామందికి అంటే లాస్ట్ 1 మంత్గా ఇది అందరి మైండ్లో ఉన్న ఒక డౌట్. సో ఈ డౌట్కి క్లారిఫై అనేది వచ్చేసింది. అంగన్వాడీ కేంద్రాలను మన రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం గారైన యనమల రేవంత్ రెడ్డి గారు పూర్వ ప్రాథమిక కేంద్రాలుగా మార్చుతున్నట్టుగా స్వయాన తానే ఆగస్టు 15 రోజున మనకు ప్రకటించడం అనేది జరుగుతుంది అని అధికార నిపుణుల ద్వారా తెలుస్తున్న విషయం. అయితే ఇది అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు అనంటే అసలు అంగన్వాడీ వ్యవస్థనే రద్దు చేస్తున్నారు అనే ఒక టైం నుంచి అంగన్వాడీ వ్యవస్థను పూర్వ ప్రాథమిక విద్యగా మార్చి అక్కడే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి అన్ని రకాల సౌకర్యాలను, వసతులను కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని వారు సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొన్న ఉపాధ్యాయులతో పెట్టిన భారీ బహిరంగ సభలో మనకు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయాన చెప్పారు, నేను ప్రభుత్వం స్కూళ్ళలో చదువుకున్నాను, నా డిగ్రీ పీజీ ప్రతిదీ నేను ప్రభుత్వ స్కూల్లోనే చదువుకొని ఇంతటి వాన్నయ్యాను, కాబట్టి ఖచ్చితంగా విద్యారంగాన్ని ప్రోత్సహించాలి, ప్రతి పిల్లలకు మెరుగైన విద్యను అందించాలి అని వారు చెప్పడం జరిగింది. సో చెప్పిన మాదిరిగానే మార్పులు చేర్పులు అనేది విద్యా సంస్థలో తీసుకురావడానికి మనకు నూతన జాతీయ విద్యా విధానాన్ని కానీ లేకపోతే పాఠశాలల మార్పు చేర్పులలో అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. దీనిలో భాగంగానే ఇప్పుడు మన కార్యక్రమాలలో మొట్టమొదటిది ఏమిటి అంటే అంగన్వాడీ కేంద్రాన్ని పూర్వ ప్రాథమిక పాఠశాలగా అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చడం అనేది జరుగుతుంది. ఈ బోర్డు అనేది దాదాపుగా చేపించడం జరిగింది. త్వరలోనే అన్ని సెంటర్లకు అందించడం అనేది జరుగుతుంది. కానీ ఈ విషయ ప్రకటన మాత్రం ఆగస్టు 15వ తారీఖున చెప్తారు అనేది మనకు నిపుణుల ద్వారా తెలుస్తున్న విషయం. అంగన్వాడీ కేంద్రాలను దాదాపుగా ఎంపిక చేయబడిన స్కూళ్ళలో టీచర్లకి ట్రైనింగ్ అనేది దాదాపు 870 మందికి పైగా టీచర్లకు ప్రత్యేకమైన శిక్షణను అందించి పిల్లలకు విద్యా బోధన కోసం కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే దాదాపు 400 స్కూళ్ళకు పైగా ఒకే రకమైన దుస్తులు అంటే యూనిఫామ్ను కూడా మనకు అంగన్వాడీ కేంద్రాలకు అందించడం అనేది జరుగుతుంది. మొదటి పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలోని 28,000 మంది పిల్లలకు దాదాపుగా 28,000 పాఠశాలలలో అందిస్తున్నట్టుగా మనకు తెలిపారు. సో ఇక్కడ ఈ ప్రకటన అనేది దాదాపు ఆగస్టు 15 రోజున మనకు ప్రకటన చేస్తారు అనేది తెలుస్తుంది. అమ్మ ఒడి అంగన్వాడీ ప్రోగ్రాం చాలా విజయవంతం చేసినట్టుగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ముందస్తుగా 475 కేంద్రాలలో ఈ పైలట్ ప్రాజెక్టును అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దాని తర్వాత సక్సెస్ రేటును బట్టి అన్ని పాఠశాలలో ఇదే విధంగా మార్పు తీసుకొని రావడం జరుగుతుంది అని చెప్పారు. మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారాన్ని అంటే బ్రేక్ఫాస్ట్ని కూడా అందించాలనే సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని సెంట్రలైజ్డ్ కిచెన్లకు మాత్రం అప్పగించొద్దు అని చాలామంది కోరుకుంటున్న విషయం. ఎందుకు అంటే మధ్యాహ్న భోజన పథకాన్ని కనుక ప్రైవేట్ సంస్థలకు సెంట్రలైజ్డ్ కిచెన్ కనుక చేస్తే అక్కడున్న వర్కర్లు మాత్రం ఖచ్చితంగా ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సెంట్రలైజ్డ్ కిచెన్ను మాత్రం రద్దు చేయాలని ఇక్కడ దాదాపు 51 మంది ప్రొఫెసర్లు, విద్యావేత్తలు సీఎం రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాలను అందించడం జరిగింది. సో ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ నియోజకవర్గంలో 28,000 పాఠశాలలో అక్షయ పాత్ర ఫౌండేషన్, హరే రామ హరే కృష్ణ వారితో మనకు మొదటిసారిగా అల్పాహార భోజనం మరియు మధ్యాహ్న భోజనాన్ని స్నాక్స్ను అందిస్తున్నట్టుగా మనకు ఇక్కడ మొదటిగా ప్రాజెక్ట్ను స్టార్ట్ చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పడం జరిగింది. పౌష్టికాహారాన్ని అందిస్తూ పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ సౌకర్యాలన్నీ కల్పించి నాణ్యమైన మెరుగైన విద్యను అందించడం ద్వారా ఖచ్చితంగా మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం అనేది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. అలాగే వీటన్నింటితో పాటు వీటన్నింటినీ
ఖచ్చితంగా సక్సెస్ చేయాలి అంటే అక్కడున్న వర్కర్లతో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో వారి సాధక బాధకాలను కూడా తెలుసుకొని వారి ఉద్యోగానికి తగ్గ వేతనాన్ని ఇస్తే ప్రభుత్వానికి నిజంగా అందరం రుణపడి ఉంటాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ విత్ నీరజ.